మామో ఖరాబ్ మామ. ఏమ్రా రే ఏమ్రా ఏమైందిరా? డబ్బులు మావా. తమ్ముడు అది నా డబ్బులు రా, బ్యాగ్ లో పెట్టుకున్నాను పడిపోయిందా? పరువుల సొమ్ము పాము లాంటిది. ఒరే దొంగన బట్ట, ఇంట్లో నీ పెళ్ళాం పెట్టిన ప్యాంటే నీకు కనిపించదు. అట్టార్ది రన్నింగ్ లో ఉన్న మన కారు నుంచి ఎట కనిపించింది రా డబ్బులా? నీకంటే డబ్బు విలువ తెలియదు, నాకు తెలుసు. మా నాయన కష్టపడి పెంచాడు మేనన్నా. ఏం తాగేదానికా? రే మర్యాదగా మానవనాతో. రే నా డబ్బులు రా, నాది తమ్ముడు, మీదా? నీ పర్సులో రేయ్, ఏం పడిపోయిందిరా? నాది మ్యా. పెద్దోని నేను చెప్పినప్పుడు విను. నాది మ్యా. అనుకున్న వాళ్ళు కూట్లోకి నంచుకొని లేకుండా పోతారు. రే నువ్వు ఉండి మే తల్లా మే ఇస్తావు నా డబ్బులు నువ్వా? ఈయన కూలోళ్ళ డబ్బులు అంటే అంత ఇష్టమా? మీ డబ్బు అయితే మీకు బాధ ఉండదా? మీ కష్టం ఈ విధంగా పోతే ఎవరో ఒకరు ఎత్తుకోకపోతే మీకు ఎంత బాధగా ఉంటది? ఇంకొకరు కష్టాన్ని కావాలనుకొని ఇప్పుడు మీరు బాధపడుతున్నారు. దీనే పశ్చాత్తాపం అంటారు. ఆ డబ్బులు ఇలా ఇవ్వండి, మీ పాపాన్ని పరిహారం చేసుకోండి. అవునరా తమ్ముడు, ఒకరి కష్టార్జితాన్ని మనం తీసుకోవడం చాలా తప్పురా. అవును కార్తీక, ఇందా ఎవరిదో చూసి పిలిచి ఇచ్చేద్దాం. ఇందా ఎవరిదబ్బా? డబ్బులు ఎవరితో ఏంటో ఇచ్చేద్దాం కదండి. అన్నా ఈ రోడ్లో పడి ఉన్న డబ్బులు మీదేనా? అక్క రోడ్డు మీద డబ్బులు పడిపోయింది మీదే? అవ్వా తాత, ఇక్కడ రోడ్డు మీద డబ్బులు పడిపోయింది, మీరు ఏమన్నా పారేసుకున్నారా? కార్తీక కాదంటున్నా, ఏం చేద్దాము? ఈ డబ్బులతో ఎవరికైనా అన్నం పెడతాం. ఈ డబ్బు పోగొట్టుకున్న వాళ్ళకి ఆ దేవుడే సహాయం చేస్తాడు. మే ఇప్పుడేదో కొంచెం డబ్బులు కాబట్టి పోగొట్టుకున్నారా అన్నం పెడతారన్నావు. ఒకవేళ దండిగా డబ్బులు దొరుకుంటే ఏం చేస్తుంటావో? ఎంతమందికైనా అన్నం పెడతావో? కొంచెం డబ్బు పోగొట్టుకున్నవాడు పేదవాడ్రా, ఆకలికి కూడా అలమంటి ఇచ్చేవాడ్రా. దండిగా డబ్బు పోగొట్టుకున్నవాడు పేదోడు ఎట్ట అవుతాడు చెప్ప? వాడికి ఎంత డబ్బు పోయినా బాధ ఉండదు. అమ్మా తాగడానికి కొన్ని నీళ్ళంటే ఇవ్వండమ్మా. అన్నం తిన్నావా? లేదమ్మా ఆకలిగా ఉందమ్మా. ఏమన్నా ఒక పార్సల్ దాబరా? అమ్మా దండాలమ్మా నీకు. తల్ల నుంచి డబ్బులు బాగొట్టుకొని తల్ల నుంచి ఎత్తుకుంటానమ్మా నేను. ఎంత డబ్బు ఇచ్చినా మీ రుణం తీర్చుకోలేనమ్మా. చూసారా,